ఇక ఏపీలో మహిళలకు అదిరిపోయే శుభవార్త. ఇక కొత్త పథకం ప్రారంభం. ఉచితంగా 50,000 అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే 50,000 పథకం ఏంటి, కొత్త పథకం గురించి క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలోనే మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోనే కూటమి సర్కార్ మరో తీపి కబురు చెప్పేందుకు సిద్ధమవుతుంది. ఇక తాజాగా మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆర్థికంగా ఎదగేలా నగరాలు, పట్టణాల్లో ఎగ్గుమాట్లు ఏర్పాట్లు చేసుకునేలా సాయం అందిస్తుంది. ఇక పట్టణ పేద మహిళా ఉపాధికి కొత్తగా ఎగ్గుమాట్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. జిల్లాకు 10 చొప్పున అంటే మొత్తం 260 మార్ట్లు ఏర్పాట్లు చేయనున్నారు. నేషనల్ ఎగ్ కోఆర్డినెన్స్ కమిటీ ఆధ్వర్యంలో ఒక్కో మార్టు ఏర్పాటుకు 50,000 చొప్పున నిధులు సమకూర్చనున్నారు. ఇందులో 35,000తో కార్టు అంటే బండి, ఇతర సామాగ్రి అందిస్తారు. మరో 15,000 విలువైన గుడ్లు సరఫరా చేస్తారు. గుడ్లతో పాటు వివిధ రకాల ఆహార పదార్థాలను కూడా తయారు చేసి విక్రయించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ ఎగ్గు మార్టులను మెయిన్ రోడ్లు, ముఖ్యమైన కూడళ్లు వంటి రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. అయితే ఆసక్తి ఉన్నవారు ఈ ఎగ్గు మార్టు కోసం 15 అంశాలకు ఓకే చెబుతూ స్వీయ ధృవీకరణ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ ఎగ్గు మార్టుల ఏర్పాట్లలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలోనే స్వయం సహాయక సంఘాల సభ్యుల్లో ఇప్పటి వరకు ఎలాంటి ఉపాధికి నోచుకొని వారికి, ఒంటరి మహిళలకు ఎగ్గు మార్టుల ఏర్పాట్లలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇక అర్హులైన మహిళలను ఎంపిక చేసేలా ఇప్పటికే మెప్మా ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని, వచ్చే నెలలో ఎగ్గు మార్ట్లను ఏర్పాట్లు చేసేలా అధికారులు దృష్టి సారించారు. ఇక ఒక్కసారి ఎగ్గు మార్టు ఏర్పాటైన తరువాత రోజువారీ గుడ్లను విక్రయించవచ్చు. గుడ్లతో పాటు వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయించవచ్చు. అయితే ఎంపికైన వారికి ముందుగా శిక్షణ ఇస్తారు. వ్యాపారం ఎలా చేయాలి, ఫుడ్ ఎలా తయారు చేయాలి వంటివి నేర్పిస్తారు. పట్టణ స్వయం సహాయక సంఘాల సభ్యులతో రూపాయి పెట్టుబడి లేకుండా ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేయటం ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ పెట్టుబడి మొత్తాన్ని NECCA మొత్తం పెట్టుబడి పెడుతుంది. మహిళల ఉపాధికి అరుదైన అవకాశమని మెప్మా అధికారులు చెబుతున్నారు.